మృత్యుంజయుడు యేసేనని రంజిత్ కుమార్ అన్నారు. ఆదివారం దుర్గిలోని ఏఎల్సి చర్చిలో ఏర్పాటు చేసిన పండుగ ఆరాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిలువ వేసిన యేసు తిరిగి లేచినాడని, పరిశుద్ధ గ్రంథంలో ఆప్తుడసుడైన పౌలు వ్రాసిన మాట నెరవేరిందని, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కడపడి వాడను నేనేనని అన్నారు. లూకా సువార్తలో సమాధిలో పరుండిన యేసు విజయుడై తిరిగి లేచాడని లేఖన మూల ప్రకారం నెరవేరిందని అన్నారు. యేసు చేసిన అద్భుతాలు మరవలేనివని అన్నారు. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు ఎవరి కొరకు లేచినట? ఎవరి కొరకు లేచాడు? నా కోసం కదా. ఈ రోజున క్రీస్తు నేడు పుట్టిండు అని క్రిస్మస్లో చెప్పాం కదా. మరి ఈరోజు ఏం చెప్తున్నాం? క్రీస్తు నేడు లేచెను. క్రైస్తవులకి మహా సంతోషాన్ని కలిగించిన రెండు సంఘటనల్లో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా కలిగినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి రెండు సంతోషాలలో ఒకటి క్రీస్తు పుట్టుక అయితే, రెండవది క్రీస్తు యొక్క పునరుద్ధానమే. ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానము మన జీవితాలలో ఒక నిరీక్షణ కలుగజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు పుట్టుక మనందరికీ రక్షణ మార్గాన్ని కలుగజేస్తే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనందరికీ నిరీక్షణ మార్గాన్ని కలుగజేస్తూ ఉన్నదంట.